శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మరికొద్ది రోజుల్లో కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే అలాగే నష్టాన్ని కలిగించే వ్యక్తులు ఏ విధంగా రాబోతున్నారు, వాళ్ళు వచ్చేటువంటి ముందు కలిగేటువంటి సంకేతాలేంటి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, అలాగే పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లిపోతే, కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఇక చాలా ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఒక్కసారి ఎవరైనా అసహించుకున్నా, అవమానపరిచినా వారి జోలికి గాని వాళ్ళ జీవితంలోకి అస్సలు వెళ్ళడానికి ప్రయత్నించరు. ఎంతటి కష్టాన్నైనా సరే తమ మనోధైర్యంతో మనోనిబ్బరంతో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఎంతటి కష్టాన్నైనా సరే భరించి విజయం వరించే వరకు ఇక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అయితే కుంభరాశి వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. వీరి ఆత్మాభిమానాన్ని ఎవరైనా కించపరిచినా లేదా ఎవరైనా అగౌరవపరిచినా సరే వీళ్ళు అస్సలు ఒప్పుకోరు. అంతేకాదు, వీరు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే ప్రాణాలు ఇచ్చినైనా సరే, అలాగే వారి కోసం ఎంతటి కష్టాన్నైనా భరించి ముందుకు వెళ్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారు కుంభరాశి వారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఓ వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల వీళ్ళు చాలా అష్ట కష్టాలు పడబోతున్నారు. ఆ వ్యక్తి మీ యొక్క స్నేహితులుగా రావచ్చు, లేదా మీ యొక్క బంధువులుగా రావచ్చు, మీ యొక్క కీలక వ్యక్తిగా కావచ్చు, లేదా మీ యొక్క పై అధికారి కావచ్చు. మిమ్మల్ని ముప్పతిప్పులు పెట్టి మిమ్మల్ని భారీ నష్టానికి గురిచేసే అవకాశం ఉంది. అంతేకాదు, ఆర్థికంగాను మానసికంగాను మిమ్మల్ని కుంగదీసేటువంటి ఇక ప్రణాళికలతో వచ్చే అవకాశం ఉంది. దీనికి గల కారణం, మీరు మిత్రులుగా ఉన్నప్పటికీ ఇక శత్రులుగా మారడానికి ఇక చాలా అవకాశాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీకు చాలా అన్యోన్యంగా ఆప్యాయంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం మీపై నెగిటివ్ ఇక ఒపీనియన్తో ఉంటారనేది మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఎలాంటి ఆర్థిక స్థితిగతులైనా లేదా మీ యొక్క అంతర్గత వ్యవహారాలైనా సరే ఖచ్చితంగా ఎవరితో షేర్ చేసుకోవడానికి కానీ లేదా పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడొద్దు. అంతేకాదు, దీనివల్ల మీకు తీరని నష్టాన్ని కూడా చవిచూసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో త్వరలోనే మంచి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. అంతేకాదు, నూతన గృహ ప్రవేశం కూడా మీకు త్వరలోనే ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అయితే కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినట్లయితే, వీరికి అనుకూలమైనటువంటి గ్రహ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. లక్ష్మీదేవి కటాక్షం అనేది మీపై త్వరలోనే ఉండబోతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించబోతున్నారు. ఉద్యోగంలో మార్పులు, భారీ ప్రమోషన్లు కూడా మీకు అందుకోబోతున్నాయి. అలాగే ఆరోగ్యపరంగాను ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, మూడో వ్యక్తి జోక్యం కారణంగా మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు లేదా మీ యొక్క దాంపత్యంలో ఇక చికాకులు అనేవి ఉండబోతున్నాయి. కాబట్టి మీ యొక్క దాంపత్యపరమైనటువంటి విషయాలు వేరే వ్యక్తులకు చెప్పడం గానీ లేదా వారి సలహాలు సూచనలు తీసుకోవడం అనేది అస్సలు చేయకూడదు. ఏదైనా మీరు వ్యాపారాన్ని ప్రారంభించినా లేదా ఒక భాగస్వామిని ఇక ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నా ఖచ్చితంగా వీరి యొక్క ప్రమేయాన్ని అస్సలు జోక్యం చేసుకోకుండా మీరు జాగ్రత్తగా పడాల్సి ఉంటుంది. అంతేకాదు, అప్పుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఆ అప్పులు పెరిగి పెరిగి మిమ్మల్ని అలాగే మీ యొక్క కుటుంబాన్ని రోడ్డున పడేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను క్రమశిక్షణ రాహిత్యంతో ముందుకు వెళ్ళండి. అంతేకాదు, బాధ్యతగా ఇక మీ యొక్క కుటుంబాన్ని, వారికి కావలసిన ఇక టైంని వారికి కేటాయిస్తే మీపై ఉన్నటువంటి అభిమానం అలాగే ఇక ప్రేమ అనేది మరింత రెట్టింపు అవుతుందనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే కొన్నిసార్లు మీరు చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు మీరు విడాకులు తీసుకునేంత వరకు కూడా వెళ్ళవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే, అమ్మవారి ఇక దర్శనాన్ని లేదా మీరు అమ్మవారిని ఇంట్లోనే ధ్యానించి ఇక ఉప్పు దీపాన్ని 3 శుక్రవారాల పాటు పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు. మీ మాట వినక లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి మీ భర్త కానీ లేదా మీ యొక్క భార్య కానీ ఇక అందరూ కూడా మంచి ఆర్థిక లాభంతో ముందుకు వెళ్ళాలంటే, ఈ యొక్క ఉప్పు దీపం అనేది మీకు ఎంతో ఇక ఉపయోగపడుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి, వీరు చేయవలసినటువంటి దేవతారాధనలు ఏంటి, అలాగే వీరికి ఎటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి అన్నది చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అలాగే మీ యొక్క కుటుంబంలో కానీ లేదా మీ యొక్క సన్నిహితుల్లో కానీ లేదా మీ యొక్క స్నేహితుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.